ఈరోజు అదే విధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట. అంటే నేను సిట్ రిపోర్ట్ చూశాను, నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, దాని తర్వాత దీని దగ్గరికి వస్తా. కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది అని, సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది. నేను ఆ రోజే అనుకున్న గ్యారంటీగా అందులో ఏదో ఉంది, అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని. 3 రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా, అది కాదు కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుకు 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటిని ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదబ్బా, ప్రజలు చదువుకున్నారు, వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది. నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా, ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను మాట చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బతికించిన జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో ఆయన అన్ని ల్యాండ్ లైన్స్ పేలినా కూడా బయటకు వచ్చి ఆయన బతికి బయటకు వచ్చి ఈరోజు అతని సేవ చేసుకుంటా ఉంటే ఆ దేవదేవుడు సేవ చేసుకుంటున్నారు ఆయన. అటువంటి ఆ వ్యక్తి నోట్లోంచే బయటకు వచ్చింది. అతని ద్వారానే ఈ కల్తీ వ్యవహారం అన్నది కూడా బయట పెట్టాలని ఆ దేవదేవుడు అనుకున్నాడేమో, కలియుగ వెంకటేశ్వర స్వామి అనుకున్నారేమో, అందుకే ఇలా వచ్చిందేమో. ఆఖరికి ఎన్ని అవమానాలు పడ్డారండి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లోకేష్ బాబు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. అసలు క్షమాపణ కాదు, క్షమాపణే లేని పనిష్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మీకు ఇవ్వాలి ఇప్పుడు. అలాంటిదండి ఈరోజు మళ్ళీ చూస్తే అందులోని మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు టెండర్ ఫైల్ కనుక మనం చాలామంది అందరికీ తెలుసు టెండర్ ఫైల్లో నెయ్యి ఎలా వస్తుందండి, పాలుంటే నెయ్యి వస్తుంది, అంతే కదా. పాలే అవసరం లేదంట, రోజుకి 4 లక్షల లీటర్లు పాలు కెపాసిటీ ఉండాలి ఆ కంపెనీకి అన్న నిబంధన ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకి 4 లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు. వాటితో పాటు కండిషన్ 19 అది కండిషన్ 18లో కూడా 3 సంవత్సరాల అనుభవాన్ని 1 సంవత్సరానికే తగ్గించారు. టర్నోవర్ని కూడా 250 కోట్ల నుంచి 150 కోట్లకు పడిపోయింది. ఆఖరికి FSSAI రిపోర్ట్ ఉండాలి, దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు. ఎవరి గురించి, ఎందు గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది, అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎలా వస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు, రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ KBR బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలు పెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలుపెట్టారు కదా, పామ్ ఆయిల్తో మొదలుపెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో ఒకటి నిబంధన ఉంటుంది, బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీగా, ఎవరైతే సరఫరా చేస్తున్నారో నెయ్యిని ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు. ధర్మారెడ్డి గారే పెడతారు, ధర్మారెడ్డి గారే తీశారు. ఎందుకోసం తీశారో తెలియదు, ఎవరి కోసం తీశారో తెలియదు, ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు, ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు. ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మహాపాపాన్ని తల చుట్టుకుంటుంది అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి వినండి ఒక ఇంటర్వ్యూ. I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied
because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted also. He is alerted with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. విన్నారు కదండి, నిన్నటి వరకు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అనుకున్న పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే అడల్ట్రేషన్ జరిగిందట, కల్తీ జరిగిందంట, అందులో పామ్ ఆయిల్ ఉందంట, అందులోని పామ్ కెనాల్ ఆయిల్ ఉందంట, అన్నీ ఉన్నాయని ఆయన ఒప్పుకుంటున్నాడు, ఛార్జ్షీట్లో ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు, థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు. మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా? పర్చేస్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి? పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా? 2022లోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు? ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈరోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదన్నట్టుగా లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు? అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి? దేనికి హైందత్వం మీద మీకున్న కోపం? అంటే ఒక ధర్మాన్ని పాటిస్తున్న, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని నడిపిస్తూ, ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడం ఎంత ఈజీ అవుతుందండి? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఉపమా వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం, పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది? వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇలాంటి మనుషులన మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా.